అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నామండి. చెవెల బార్ అసోసియేషన్ లో ఉన్న అందరం మెంబర్స్ ఇక్కడే ఉన్నాము. మా బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే అడ్వకేట్ ఈ రోజు మర్డర్కు గురి కావడం జరిగింది. ఆ విషయంలో మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాము. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీ చూసి మేము ఇక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇద్దామని వస్తే మేము అంతమంది వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది మాపై దురుసుగా ప్రవర్తించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అందరినీ బయటకు వచ్చేసినాం. సరే వెళ్ళమంటున్నారు కదా, లోపల ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళ ఇబ్బంది మేము అర్థం చేసుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వాళ్ళకి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అడ్వకేట్ కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళ పిఎస్లో కూడా 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్. ఇప్పటివరకు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. మీరు యాక్షన్ జరిగింది, మీరు యాక్షన్ తీసుకొని ఉంటే అతని రిమాండ్ చేసి ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు కదా అని మేము అడిగినాం సార్. మేము కొంచెం గట్టిగా అడిగినాం, ముందున్నాం కాబట్టి మేము కొంచెం గట్టిగా అడిగితే నువ్వెవడరా, నువ్వేం చేస్తావు అని నా మీదకి వస్తే ఏంది సార్, ఏం దౌర్జన్యం సార్ ఇది అంటే పోలీస్ స్టేషన్లకు రావద్దా, మేము కంప్లైంట్ చేయడానికి రావద్దా అని మేము అడిగినందుకు మాకు దౌర్జన్యంగా అందరినీ బయటకు వెళ్ళిపోండి అని లేడీ కానిస్టేబుల్స్కి చెప్పి వాళ్ళలో లేడీస్ అందరూ బయటకు పంపించేసి అంటే వీడియోలు తీపిస్తున్నాడు, బయటకు పంపించేసాడు అని చెప్పి వీడియోలు తీపిస్తున్నాడు, బయటకు పంపించాడు అని చెప్తున్నాడు. సరే మేమేమన్నాం, సార్ మీరు పోలీస్ స్టేషన్ మీదే కదా, మేము రావద్దు కదా పోలీస్ స్టేషన్, మేము బయటకు వెళ్తామని చెప్పి బయటకు వచ్చి రోడ్ బయట అంతే సార్. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు అక్కడ ఎవరైతే అక్యూజ్ ఎవరైతే ఉంటుంది అడ్వకేట్ ఆమె కూడా చేతకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఇక్కడ రవిశంకర్ గౌడ్ సార్ ఆఫీస్లో ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళకు కొన్ని రోజుల ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో. వాళ్ళు ఉన్నకు ఆమెకు ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ యాక్సిడెంట్ చేశారు నవంబర్లో. ఆ దేశంలో కంప్లైంట్ ఇచ్చినాము, ఎఫ్ఐఆర్ కూడా అయింది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు అయితే ఇంతవరకు అక్యూజ్లను అరెస్ట్ చేయలేదు. అక్యూజ్లను అరెస్ట్ చేయలేదు కాకుండా మళ్ళీ ఇంతవరకు కార్ కూడా ట్రేస్ అవుట్ చేయలేదు, అది పెండింగ్ ఉంది. జనవరి 11వ రోజు కేదరపల్లి కాడ మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఆమె కింద పడిపోయాను, ఆమె లేచి మళ్ళీ అడిగినాట మళ్ళీ అటెంప్ట్ చేయడానికి చేసిండు. ఈమె కింద పడిపోయేసరికి చనిపోయిందని చెప్పి వెళ్ళిపోయిండు. అది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది జనవరి 11వ రోజు. ఆ ఎఫ్ఐఆర్ కూడా అటువంటి మర్డర్ అయింది. నవంబర్లో చెవెలకోటలో ఎఫ్ఐఆర్ అయింది, జనవరిలో మొయినాబాద్ కేసులో ఎఫ్ఐఆర్ అయింది. ఆ 2 ఎఫ్ఐఆర్లు అప్పుడే అక్యూజ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఉంటే మర్డర్ కాకుండా ఇవాళ 9 గంటలకి పోలీస్ స్టేషన్ 9:30 మర్డర్ అయింది, 9:30 మర్డర్ అయింది, 9:40 మర్డర్ అయింది. బాస్ట్ హాస్పిటల్ తీసుకుపోయాను. ఒక్క కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక్క ఎస్ఐ లేడు, సిఐ లేడు, ఏసీపీ లేడు. అదే విషయంలో వాళ్ళ అమ్మని దూకొని పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దామని అక్కడ ఉన్నేస్తే నర్సింగ్ అరే ఇల్లుపై బయట అంటారు. అరే మీరు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి, మీరు అప్పుడే అక్యూజ్లను డిమాండ్ చేసి ఉంటే ఇలా మర్డర్ కాకుండా అంటే ఎవరనుకున్నారా, ఏం చెప్తారు నువ్వు అని అడ్వకేట్ పోయిండు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలగొట్టిండు. ఓ అడ్వకేట్ పరిస్థితి ఇలా మర్డర్ జరుగుతుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళగొట్టిండు. సామాన్య ప్రజలకు ఏం జరుగుతుంది న్యాయము, అందుకు వచ్చి దౌర్జన్యం కూర్చున్నాం, ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము. చేయబట్టి కూడా 1 అవర్ అవుతుంది. డీసీపీ ఆఫీస్ 10 అడుగులు లేదు ఈ నుంచి ఇంతవరకు. ఒక సిఐ రాలేడు, ఏసీపీ రాలేడు, ఒక డీసీపీ రాలేడు. అడ్వకేట్ వీళ్ళు ఏం చేస్తారని నిర్లక్ష్యమే కదా. దానికి కారణం ఎస్ఐ ఐఓ ఇన్వెస్టిగేషన్ చెవిలో కూడా అప్పుడే రిమైండ్ చేసుకుంటే ఆ మర్డర్ అప్పటికే ఆగిపోయాయి. మొయినాబాద్ కేసులో అటెంప్ట్ మర్డర్ అయింది, అప్పుడే నువ్వు అరెస్ట్ చేసి జైలుకు పంపించుంటే భయానికని మర్డర్ చేయాలి. ఆ 2 కేసుల నిర్లక్ష్యం ఐఓలను వెంటనే సస్పెండ్ చేయాలి, అక్యూజ్లను వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. దాని గురించి ధర్నా చేయడం జరుగుతుంది. అడ్వకేట్ కొట్టడానికి పోయింది శివరాజు గారు కూడా రెగ్యులర్గా చదివిస్తున్నాడు.